पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय యాక్చువల్లీ మేము రెగ్యులర్గా వాకింగ్ చేస్తాము. సో వాకింగ్ వల్ల మనకి స్టామినా బిల్డ్ అవుతుంది అండ్ మనకి ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఫ్లెక్సిబిలిటీ నేను చూసాను. నేను కూర్చుంటే నా కాలుకి నా ఈ సైజ్ ఆనలేదు. అప్పుడు అనిపిస్తుంది ఎక్కమ్మా 40 మడిలు వచ్చాయి, మనం ఇన్ని వాకింగ్ చేస్తాం, జిమ్ చేస్తాం, షెటర్ చాలా ఆడాం. కానీ బట్ యోగాలో ఫ్లెక్సిబిలిటీ ఐ థింక్ నో అదర్ ఎక్సర్సైజ్ యూజర్స్. అండ్ యోగా ఈజ్ ఎ గిఫ్ట్ గివెన్ బై ఇండియా టు ద వరల్డ్. అంటే ఇంతకుముందు యోగా ఇండియాలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. రీసెంట్గా గత 10-12 ఇయర్స్గా యోగా ఏమైందంటే ఈ వరల్డ్ యోగా డే ప్రకటించాక ఆల్మోస్ట్ మోర్ దెన్ 180-200 కంట్రీస్ ఆర్ ప్రాక్టీసింగ్ యోగా. సో దే ఫీల్ దట్ యోగా ఈజ్ ఎ బెటర్ వే టు ప్రివెంట్ డిసీజ్. యాక్చువల్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. అంటే మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాము ఏదైనా డిసీజ్ రాకుండా. సో అలా దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ డిసీజ్. బట్ ఈ యోగా అవర్ రెసిలియన్స్, అవర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ పెరిగి, ఇమ్యూనిటీ పెరిగి, తెలియకుండా విల్ బికమ్ మోర్ ఎనర్జిటిక్, మోర్ పవర్ఫుల్ అండ్ విల్ బి మోర్ కాన్ఫిడెంట్. సో యోగా అనేది ఇట్ షుడ్ బి మేడ్ ఎ పార్ట్. ఈ రోజు అంటే ఇక్కడ రావడం నాకు తెలిసింది ఏంటంటే, సో రోజు కనీసం 10-15 మినిట్స్ మనం యోగా చేయాలి. అంటే శవాసం కాదు దాని ముందు. సో అవి చేస్తే ఏంటంటే సో డెఫినెట్ బాడీ ఫ్లెక్సిబుల్, మన లైఫ్ లాంజివిటీ ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. బికాస్ అంటే మీరు యోగాని ఇక్కడ స్కూల్లో లైక్ మా చిన్నప్పుడు మాకు పీటీ క్లాస్ ఉంటే మేము ఏం చేసామంటే ఫుట్బాల్, క్రికెట్ ఆడుకునేవాళ్ళం. సో ఇవన్నీ మనకి ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటాం, మనం ఒక ఫీల్డింగ్ నిలబడతాం, మనకి బాల్ వస్తున్న గ్యారంటీ లేదు కదా. ఒక గంట సేపు ఒక బాల్ కూడా రాకపోవచ్చు ఫీల్డింగ్లో. సో ఇది అలా కాదు కదా, ఎవ్రీ సెకండ్ అవర్ బాడీలో ఎవ్రీ మజిల్ విల్ బి యాక్టివేటెడ్. సో ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ హు ఆర్ గ్రోయింగ్ కిడ్స్, వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డింగ్ కానీ అదర్వైజ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ బిల్డింగ్కి, వాళ్ళ మెమరీ బిల్డింగ్కి డెఫినెట్లీ యోగా ఈజ్ ఏ good source of exercise both mentally and physically. So I congratulate the school management because ఈ యోగా డే ఈ రోజు చేయడం కాదు, బట్ ఐ హెడ్ ఎవ్రీడే వాళ్ళ పిల్లల స్కూల్ లైఫ్లో ఇది ఉందంటే కిడ్స్ ఆర్ బ్లెస్డ్ టు స్టడీ హియర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ.